ఆడపిల్లలకు ఇండస్ట్రీ అంత సేఫ్ కాదు. కూతుళ్ల విషయంలో స్టార్ హీరోలకు భయమే. జేడి చక్రవర్తి విలక్షణ నటుడు జేడి చక్రవర్తి తాజాగా సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే దారుణమైన పరిస్థితుల వల్లే అగ్ర హీరోలు తమ కూతుళ్లను సినిమాలోకి పంపడానికి వెనుకాడుతున్నారని ఆయన కుండబద్దలు కొట్టారు. అవకాశాల కోసం కొంతమంది నటీమణులు ఒత్తిడికి లోనై నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శివ చిత్రంతో పరిచయమై సత్యతో బాలీవుడ్ స్థాయికి ఎదిగిన జేడి ప్రస్తుతం చేతబడి అనే హర్రర్ థ్రిల్లర్ తో మళ్లీ బిజీ అవుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు జేడి చక్రవర్తి ఇప్పుడు ముక్కుసూటిగా నిక్కచ్చిగా మాట్లాడే ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలోని చీకటి కోణాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గ్లామర్ ప్రపంచంగా పిలువబడే ఇండస్ట్రీలో వెలుగుల వెనుక ఉన్న దారుణమైన వాస్తవాలను ఆయన కుండ బద్దలు కొట్టినట్లు వివరించారు. ముఖ్యంగా సినిమా రంగంలో మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులు, అగ్ర హీరోల భయాల గురించి ఆయన చేసిన విశ్లేషణ చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల గురించి జేడి చక్రవర్తి మాట్లాడుతూ, పరిశ్రమలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, కానీ అవి బయట ప్రపంచానికి తెలియవు. తెలిసిన వారు సైతం నోరు విప్పడానికి సాహసించరు అని అన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు తమ కూతుళ్లు సినిమాలోకి వస్తానంటే ఎందుకు భయపడతారో, ఎందుకు ఇష్టపడారో ఆయన సూటిగా వివరించారు. ఇక్కడ ఉండే పరిస్థితులు, ఆడపిల్లల పట్ల చూపే ధోరణి వల్లే తల్లిదండ్రులు అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ అమ్మాయి కూడా ఇష్టపడి ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళదు. అవకాశాలు, అవసరాలు, పరిస్థితులే వారిని అలా నెట్టేస్తాయి. బయటకు కనిపించే గ్లామర్ వేరు, వాస్తవం వేరు. కొంతమంది నటీమణుల కెరీర్ కోసం, అవకాశాల కోసం బలవంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అదంతా వారు ఇష్టంతో చేసేది కాదు, పరిస్థితుల ఒత్తిడి అలా చేయిస్తుంది అని స్పష్టం చేశారు. పవర్ ఉన్న వారు తమ ప్రభావాన్ని ఉపయోగించి ఇతరులపై ఒత్తిడి తీసుకురావడం ఇండస్ట్రీలో ఒక అలిఖిత నిబంధనగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీనియర్ నటి రాధిక కూడా తన కుమార్తెను సినిమాల్లోకి పంపడానికి శరత్ కుమార్ అంగీకరించలేదని చెప్పిన విషయాలను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.